సభా సరస్వతికి వందనము. విచ్చేసినటువంటి తెలుగు మాత ముద్దు బిడ్డలకి పాదాభివందనం చేసుకుంటూ ఒక తల్లిగా ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. నా బిడ్డకి ఏ విషయం ఏ భాషలో చెప్తే బాగుంటుంది అనేది తల్లికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అది నా అనుభవం. కడుపులో పడ్డప్పటి నుంచి నా యొక్క ప్రేమని, ఆప్యాయతని మాటల ద్వారా, స్పర్శతో ఆ బిడ్డకి తెలిసేటట్లు చేస్తాను. ఈ భూప్రపంచంలోకి ఆ బిడ్డ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, కళ్ళు కనిపించవు కానీ ఆ వాసనతో తల్లిని బిడ్డ గుర్తిస్తుంది అని. అటువంటి తల్లి ప్రేమని బిడ్డ పొందేటప్పుడు ఆ ధ్వనులు ఆల్రెడీ అంతకుముందు నుంచే తల్లి గర్భం నుంచే వాటిని ఆకలింపు చేసుకుని ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను కూడా అదే విధంగా ఆకలింపు చేసుకుంటుంది. ప్రాథమిక విద్యను తల్లి భాషలో చెప్పడం వలన తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పే మాటల్ని, అక్కడ చెప్పే విషయ జ్ఞానాన్ని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ చాలా తొందరగా ఆకలింపు చేసుకుని ప్రతి ఒక్కదాన్ని ధారణతో, జ్ఞాపక శక్తితో తర్వాత దాన్ని తిరిగి చెప్పగలుగుతుంది బిడ్డ. అటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాఠశాలల్లో ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి కూడా ఉంటుంది. మనం పెరగాల్సిన సహజ పరిస్థితిని, ప్రకృతి నుంచి మనల్ని దూరం చేసేటువంటి అధికారము ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. బిడ్డలు ఎలా వికసించాలి అనేది తల్లిదండ్రులకు ఉన్నటువంటి కనీస హక్కు. ఆ బిడ్డ కూడా ఎలా పెరగాలి అనేది తల్లిదండ్రులకు మించిన బాధ్యత తర్వాతే వస్తుంది. సో ఆ విధమైనటువంటి వాతావరణం ప్రభుత్వం కల్పించాలి. మన పైన ఏదో బలవంతంగా ఉపాధి అవసరాల కోసమని చెప్పి మన పూర్వ వృత్తాంతాన్ని మర్చిపోయేలా చేయగలగా అనుకోవడం అనేది చాలా తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. చిన్న ఉదాహరణ, మా తమ్ముడికి ఇక్కడ ఉన్నప్పుడు పాప పుట్టింది. 9వ నెల వరకు తిరుపతిలోనే ఉన్నారు. తర్వాత లండన్ తీసుకెళ్లారు. అంటే అప్పుడప్పుడే ఆ పాపకి మాటలు వచ్చే వయస్సు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాప ఆ భాషకి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేక, లేకపోతే ఆకలింపు చేసుకోలేని పరిస్థితులు వచ్చి 2.5 సంవత్సరం తర్వాత భారతదేశానికి వచ్చినప్పటికి కూడా అమ్మాయి మాట్లాడలేకపోయింది. ఎందుకంటే భావ వ్యక్తీకరణలో తేడాలు. తల్లిదండ్రులేమో ఇంట్లో తెలుగు మాట్లాడతారు, బయట ఉన్న పరిస్థితులేమో ఆంగ్లము. రెండిటిని ఆ బిడ్డ సమన్వయపరచుకోలేకపోయింది. అందువల్ల ఏమైందంటే అక్కడ మాటలు రాలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ వయస్సుకు తగినట్లు మాటలు, భావ వ్యక్తీకరణ చేయడానికి మాకు 6 నెలలు పట్టింది. ఈ విషయం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తెలుగు భాషను మనము నిర్లక్ష్యం చేసుకుంటే మన యొక్క మనుగడనే మర్చిపోయిన వాళ్ళం అవుతాము. ఏ బిడ్డ కూడా ప్రేమ, ఆప్యాయత, బాధ్యత ఇవన్నీ తెలుసుకోగలగాలంటే మాతృభాషలోనే అవి జరుగుతుంది. గత 30 సంవత్సరాలకు ముందు ఇప్పుడు జరిగేటువంటి సామాజిక దుశ్చర్యలు లేవు. ఎందుకంటే అప్పుడు ప్రతి పాఠశాలలో చిన్నప్పటి నుంచే పెద్ద బాల శిక్ష ద్వారా నీతి వాక్యాలు, నీతి బోధలు అన్నీ చెప్పేవాళ్ళు. కానీ రాను రాను ఆంగ్ల మాధ్యమం మోజులో పడిపోయి అసలు మర్చిపోయేసి పిల్లలకు మారల్స్, ఎథిక్స్ చెప్పడమే మర్చిపోయాం. వాళ్ళకి తెలియదు ఆ పదాల గురించి. అందువలన ఈ దుశ్చర్యలు జరగడానికి కారణమవుతా ఉంది. అంతేకాకుండా నేను అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ పండితులు చెప్పారు ఏమనంటే, తెలుగు అక్షరమాలలోని అక్షరాలు పరమేశ్వరుని ఢమరుకు నాదంలో నుంచి వచ్చాయి అనేసి. అంటే ఆ ఒక్కొక్క అక్షరము ఎంతో శక్తివంతమైనది. వాటిని పలకడం వలన మన యొక్క కంఠనాళాలు శుద్ధి చేయబడతాయి. శరీరంలోని ప్రతి ఒక్క నాళం కూడా మనకి రోగాలను కానీ ఏమీ లేకుండా శక్తివంతం చేస్తాయి అక్కడ పండితులు చెప్పారు. ఉన్నటువంటి అక్షరాల్లో కూడా అళ్ళ అళ్ళ అనే అక్షరాలు తీసేశారు. ఇప్పుడు రు అనేవి మాత్రమే ఉన్నాయి. సో ఆ 2 అక్షరాలను పలకకపోవడం వలన భుజాల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువయ్యాయని అక్కడ చెప్పారు. ఇది పరిశోధించాల్సిన విషయం. తెలుగు భాషని ఎందుకు అడుగుతున్నాము అనే దానికి వైద్య పరిజ్ఞానంతో పాటు దీనిని సమన్వయం చేసుకుని ఆవశ్యకతను మనము తెలుసుకోవాలని ఒక తల్లిగా కోరుతున్నాను. నా భారత మాతకి ఒక ఆరోగ్యవంతమైన,
ఆలోచనలో వికసించినటువంటి బిడ్డల్ని ఇవ్వాలనుకోవడము నా ప్రథమ కర్తవ్యము. నా బిడ్డలు ఆరోగ్యవంతంగా వికసించడానికి ఈ సమాజము ప్రభుత్వము కృషి చేయాలని అందుకు నడుం బిగించిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారికి మన నుడి మన నది కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.